డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న కాన్షియస్నెస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఏదైనా ఆబ్జెక్ట్ మీద లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఆబ్జెక్ట్ ని మనం చూడగలుగుతామే. అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్, మన మైండ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్, అంటే మన థాట్ స్టేట్, మన మెంటల్ స్టేటస్ ఏంటి, ఆ స్టేట్ ఏంటి, ఉద్వేగంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఆనందంతో ఉన్నావా, ఎక్స్పెక్టేషన్ లో ఉన్నావా, ఒపీనియన్ ఉన్నావా. సో ఇలాగా నీ యొక్క స్థితి, మైండ్ యొక్క స్థితిని కూడా చూడగలిగిందే అది కూడా కాన్షియస్నెస్. సో సింపుల్ కాన్షియస్నెస్ అనేమో యాన్యువల్ కాన్షియస్నెస్, మన చుట్టుపక్కల ఉండే విషయాల గురించి అవేర్నెస్. సెల్ఫ్ కాన్షియస్ అంటే మనం వీటితో పాటు మన మానసిక స్థితి కూడా తెలుసుకొని ఉండటం. కాస్మిక్ కాన్షియస్ అనేది ఈ యూనివర్స్ లో మన పార్టిసిపేషన్ పార్ట్ ఏంటి, మన రోల్ ఏంటి అనే కాన్షియస్నెస్. సో ఈ థింకింగ్ ప్రాసెస్ లో, ఈ సెల్ఫ్ కాన్షియస్ లో మనం ఆబ్జెక్ట్ ఏమిటి, మన థింకింగ్ ప్రాసెస్. ఈ థింకింగ్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమేమిటి, మన డైలీ రొటీన్ ట్రిఫిల్స్ అనేది చూద్దాం. సో మన థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమిటి అంటే మొట్టమొదటిది ఫుడ్ అండ్ డ్రింక్. సో అది ఒక నానుడి కూడా ఉంది, నువ్వేం తింటావో నువ్వు అది అవుతావు అని. సో మన ఫుడ్ డ్రింక్ ఏదైతే తీసుకుంటున్నామో దాని మీద థాట్ ప్రాసెస్ ఆధారపడుతుంటుంది. ఇది మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ కూడాను. సపోజ్ కడుపు నిండా తిన్నప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, జస్ట్ ఎంత ఆకలి అయితే అంతే తింటే ఒక ముద్ద తక్కువ తిన్నా ఆ రోజు థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. సో నువ్వు తాగే వస్తువు బట్టి, నువ్వు తాగుతున్న ఏవైతే నువ్వు డ్రింక్ చేస్తున్నావో వాటి బట్టి నీ థాట్ ప్రాసెస్ ఏముంది అనేది మన సెల్ఫ్ కాన్షియస్ కి సిక్స్ కి తెలుస్తూనే ఉంటుంది. సో థాట్ ప్రాసెస్ అనేది థాట్ యొక్క డెన్సిటీ, థాట్ యొక్క క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ థాట్స్, అండ్ థాట్ యొక్క స్పీడ్, అండ్ థాట్స్ యొక్క ప్యాటర్న్, ఇవన్నీ ఫుడ్ డ్రింక్ మీద ఆధారపడతాయి. తర్వాత బ్రీత్ రేట్ కి థాట్ ప్రాసెస్ కూడా మనం లింక్ ని ఈజీగానే పర్సీవ్ చేయొచ్చు. జస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి, తెలుస్తుంది. కాన్షియస్నెస్ లో, అవేర్నెస్ లో అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంటుంది. మన థాట్ ప్రాసెస్ ఫాస్ట్ గా ఉంటుంది, బ్రీతింగ్ ఫాస్ట్ గా ఉంటాయి. మన బ్రీతింగ్ స్లోగా ఉంటే రేట్ ఆఫ్ బ్రీత్, థాట్ ప్రాసెస్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే బ్రీతింగ్ లో ఎంత స్లోగా చేసుకుంటున్నావు, ఎంత ఆప్టిమమ్ గా నువ్వు బ్రీత్ ఇన్ చేసావు, బ్రీత్ అవుట్ చేసావు, దాని మీద క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఆధారపడుతుంటాయి. అలాగే డ్యూరేషన్ ఆఫ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీద కూడా థాట్ క్వాలిటీస్ ఆధారపడతాయి, థాట్ డెన్సిటీ ఆధారపడుతుంది. సో ఇలాగా ఫుడ్ అండ్ డ్రింక్, బ్రీత్, థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే సెన్సెస్ ఒక ఇంటెలిజెన్స్. సో ఓ రకంగా మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవు, నాలిక, చర్మం, ఇవి. సో వీటి నుండి కాన్స్టెంట్ గా లోపలికి ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. దాంట్లో నువ్వు చూస్ చేసుకుంటావు, ఎందుకంటే ప్రతి సెన్స్ తో నీకు ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిందల్లా నీకు ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నీకు ప్లెజెంట్నెస్ ఇస్తుంటుంది, కంఫర్ట్నెస్ ఇస్తుంటుంది. సో దాన్ని బట్టి నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలనుకుంటావు. ఇలాగా ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ గా మళ్ళీ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి ఇంటెలిజెన్స్ అవుతుంటుంది. సో ఈ ఇంటెలిజెన్స్, సెన్సెస్ యొక్క ఇంటెలిజెన్స్, బ్రీత్ ప్యాటర్న్, ఫుడ్ డ్రింక్, ఇవన్నీ నీ థాట్ ప్రాసెస్ ని డిసైడ్ చేస్తుంటాయి. హౌ యువర్ థాట్ ప్రాసెస్. ఈ ఫుడ్ డ్రింక్ బ్రీత్ సెన్స్ అనేవి ఇంకో 2 స్టేట్స్ కూడా దావతీస్తుంటుంది. ఆ స్టేట్ ఏమిటంటే స్లీప్ అండ్ సెక్స్. సో థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇవి ఇంటర్ని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే టోటల్ నీ థాట్ ప్రాసెస్ యొక్క స్పీడ్, థాట్ యొక్క డెన్సిటీ, థాట్ నెంబర్ ఆఫ్ థాట్స్, డీకోడింగ్ ప్రాసెస్, క్వాలిటీ ఆఫ్ థాట్, థాట్ ప్యాటర్న్స్, ఇవన్నీ దేని మీద ఆధారపడతాయి, ఫుడ్ డ్రింక్ మీద, బ్రీత్ మీద, సెన్సెస్ ఇంటెలిజెన్స్ మీద. ద సేమ్ టైం ఈ మూడిటి ఫలితంగా స్లీప్, సెక్స్ అనే 2 స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్ మీద కూడా థాట్ ప్రాసెస్ ఆధారపడుతుంటుంది. అయితే మన సెల్ఫ్ కాన్షియస్నెస్ నుండి కాస్మిక్ కాన్షియస్నెస్ కి మనం వేసే ఏదైనా ప్రాక్టికల్ స్టెప్ ఏదైనా ఉంటే, ఒకటి తెలుసుకొని అది ఆ స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి మొదలెడితే
చాలా హర్డిల్ ఫీల్ అవుతామట. అది ఇంచుమించు మనం ఇంతకుముందు అనుకున్నామే, ఏదైనా ఒక ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాం. ఆ ప్రాక్టీస్ చేయటం కొన్నాళ్ళు చేసి మానేస్తాం. ఇలా ఫాల్ బ్యాక్ అవుతాం. ఎంతూసియాజం పోతుంటే అంతకంటే హర్డిల్‌గా ఉంటుందిక్కడ. ఈ ప్రాక్టికల్ స్టెప్స్ 2 వర్డ్స్ కాస్మిక్ కాన్షియస్‌నెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాక్టికల్ స్టెప్స్ ఏమిటి? కాస్మిక్ కాన్షియస్‌నెస్ వైపు డైరెక్షన్‌లో సెల్ఫ్ కాన్షియస్ ట్రాన్స్‌ఫర్మ్ అవ్వటానికి అనేదే మనకి పూర్తి అవగాహన లేదు. ఒకవేళ ఏదైనా విన్నా, చదివినా, తెలుసుకున్నా ఎవరైనా గురువు దగ్గర నుండి లేదా ఏదైనా పుస్తకంలో చదువుకున్నా అది ట్రై చేయటానికి ఒక ఇనర్షియా అడ్డుపడుతూ ఉంటుంది. ఆ ఇనర్షియా నిన్ను ఫాల్ బ్యాక్ చేస్తుంటుంది. మళ్ళా సెల్ఫ్ కాన్షియస్ స్టేట్‌లో ఉండేట్టుగానే. ఇది చాలా హార్డిల్ అనమాట. ఆ ఇనర్షియా వల్ల ఫాల్ బ్యాక్ అవుతావు. సెల్ఫ్ కాన్షియస్‌కే బైండ్ అయి ఉంటావు. ఈ ఇనర్షియా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, బికాస్ ఆఫ్ లాంగ్ అసోసియేషన్ ఆఫ్ మైండ్ విత్ సెట్ ఆఫ్ ప్యాటర్న్. సో, మన మైండ్ ఏదో పెడితే అది ఆలోచించగలను స్వేచ్ఛ అనుకుంటాం కానీ, ఆ స్వేచ్ఛ ఆలోచనలో ఉండదు. పర్టిక్యులర్ కొన్ని ప్యాటర్న్సే. ఆ ప్యాటర్న్ పరంగానే ఆలోచిస్తుంటావు. అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంటుంది. అదే ప్యాటర్న్. ఆ ప్యాటర్న్‌కే నువ్వు ఇండల్జ్ అయ్యి ఉంటావు. సో, ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్ స్ట్రెంథెన్ చేసేది ఏమిటి? ఆ కండిషన్ చేసేది ఫుడ్డు, బ్రీత్, సెన్సెస్ ఇంటెలిజెన్స్, స్లీప్, సెక్స్. సో దేర్‌ఫోర్ ఈ 5 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్యాటర్న్స్ డిసైడ్ చేయడం. సో, ఆ ప్యాటర్న్స్ లోనే నువ్వు థింక్ చేస్తుంటావు. కానీ నీకేమనిపిస్తుందంటే నీ స్వేచ్ఛ ఉంది. నీ ఇష్టం వచ్చింది థింక్ చేయగలవు అని అనుకుంటూ ఉంటావు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో, బికాస్ ఆఫ్ లాంగ్ అసోసియేషన్ ఆఫ్ మైండ్ విత్ సచ్ ఎ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒక ఇనర్షియా డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ మెకానిక్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ ఈ టైంలో సెల్ఫ్ కాన్షియస్ యొక్క మెకానిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే అది నీకు స్వేచ్ఛలా కనబడుతుంది, ఇనర్షియలా కనబడదు. Inertia, long imposed by the predominant state of self-consciousness, pulls us to the ground, and strong association with set patterns prevent from making a fresh start by practicing simple steps along new lines, and finds difficulty to adjust himself to new patterns, or not bold enough to break away old patterns. Man is therefore intent, even prefers to move within the old patterns of థాట్స్. సో, ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో దానికే ఫిక్స్ అయి ఉండిపోవటానికి, దాంతో సాటిస్ఫై అవటానికి, దాంతో తృప్తి పొందటానికి అలవాటు పడిపోతాడు మనిషి. ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయనివ్వదు. ఏం చేయనీయదు? న్యూ ప్యాటర్న్స్ వచ్చి ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయించినట్టుగా చేయనీయదు. మనం ఇంతకు అనుకున్నాం సైకిక్ టెంపెస్ట్ గురించి అంతకుముందు తెలుసుకున్నాం. సో, సైకిక్ టెంపెస్ట్ కి అడ్డుపడేది ఏమిటయ్యా అంటే మేజర్ ఫోర్స్ మళ్ళీ సెల్ఫ్ కాన్షియస్నెస్సే. అందుకని ఈ కొత్త లైన్‌లో నిన్ని ఎగ్జిస్ట్ కానీయదు. సింపుల్ ప్రాక్టీస్ అయినా సరే ఆ స్టెప్స్ ని ఫ్రెష్ స్టార్ట్ చేయనీయదు లేదా కంటిన్యూ చేయనీయదు. ఈ సెట్ ప్యాటర్న్స్ ని. సో, దీన్ని పుల్ చేస్తుంది ఏమిటయ్యా అంటే ఇనర్షియా ఆఫ్ లాంగ్ ఇంపోజ్డ్ ప్రిడామినెంట్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో, ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ కి ఫిక్స్ అయిపోయి ఉండటం, సెల్ఫ్ కాన్షియస్నెస్ కి ప్యాటర్న్ కి అలవాటు పడిపోవటం. ఈ ప్యాటర్న్ గానే ఒపీనియన్ ఉండటం, ఈ ప్యాటర్న్ గానే ఎక్స్పెక్టేషన్ చేయటం, ఈ ప్యాటర్న్ గానే మనం అజ్యూమ్ చేయటం, ఈ ప్యాటర్న్ గానే బిలీఫ్స్ లో బతకటం, ఇలాగా ఈ ఈ ఐడియాలజీలోనే ఉండటం, ఇలాగా ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో సెల్ఫ్ కాన్షియస్నెస్ అవుట్ ఆఫ్ సర్టన్ మెంటల్ ఫ్రేమ్ వర్క్, ఆ మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఎంత జాగ్రత్త పదిలంగా దాచుకుంటా ఉంటే దాని నుండి బ్రేక్ చేయడం ఇష్టం ఉండదు. దీన్నే యాక్చువల్‌గా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ స్ట్రక్చర్‌ని మనం ఎగో అనే పదం అంటుంటాం. ఇది రకరకాలుగా ఐడెంటిఫై అవుతాం అనమాట. ఎన్నో విషయాలుగా ఐడెంటిఫై అవుతాం. నువ్వు కాసేపు చదువుతున్నాను అని లిస్ట్ తీసుకుంటే పెద్ద లిస్టే వస్తుంది. ఉదాహరణకి నేను బై ప్రొఫెషన్ లెక్చరర్‌ని. సో, టీచర్ కింద ఐడెంటిఫై అవుతాను. నేను బై బర్త్ జెండర్ మేల్‌ని. అందుకని మేల్‌గా ఐడెంటిఫై అవుతాను. అలాగే భార్యతో మాట్లాడుతున్నప్పుడు భర్త కింద ఐడెంటిఫై అవుతాను. మొగుడు కింద. కొడుకు, కూతురుతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి కింద ఐడెంటిఫై అవుతాను. స్టూడెంట్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ టీచర్ కింద ఐడెంటిఫై అవుతాను. అలాగే సాటి సబ్ స్టాఫ్‌తో మాట్లాడుతున్నప్పుడు నేను ఆహ్, హెడ్ ఆఫ్ సెక్షన్ కింద ఐడెంటిఫై అవుతాను. సో, రకరకాల ఐడెంటిటీలు. అలాగే సపోజ్
రిలీజియస్ విషయం డిస్కషన్ వచ్చినప్పుడు, ఆ థాట్స్ వచ్చినప్పుడు నేను పర్టిక్యులర్ సెట్ హిందువుని అనే దాంతో ఐడెంటిఫై అవుతాను. రకరకాల ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఐడెంటిఫికేషన్ థాట్ అన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్స్ లో ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ తో ప్రిడామినెంట్ గా మనం ఆ స్టేట్ లో ఉండటం వల్ల ఒక ఇనర్షియా డెవలప్ అవుతుంది. సైకలాజికల్ ఇనర్షియా అది. ఆ సైకలాజికల్ ఇనర్షియా ఏం చేస్తుందంటే ఓల్డ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ కానీయదు. ఓల్డ్ ప్యాటర్న్ బ్రేక్ అవడం అంటే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఒక కోల్పోతున్న ఫీలింగ్. ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక ఆస్తి కోల్పోయినట్టు, ఒక మనిషి చచ్చిపోయినట్టు అలాంటి ఫీలింగ్ వస్తుంది. సైకలాజికల్ స్ట్రక్చర్ డిమాంటిల్ అవ్వడం అనేది. సో అది అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఆ ఇనర్షియా అనేది. ఈ కాస్మిక్ ఫంక్షన్స్ వైపుకి డైరెక్ట్ అయి మూవ్ అవ్వడానికి. రేపు మిగతా భాగం చూద్దాం.